అధినేత చంద్రబాబు ప్రస్థానంపై డాక్టర్ పెద్ది రామారావు డీకోడింగ్ ద లీడర్ అనే పుస్తకం రాశారు. రచయిత పెద్ది రామారావు చంద్రబాబుతో 6 ఏళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబును దగ్గరగా చూసి ఆయన ఆలోచనలను, పనితీరును అవగాహన చేసుకుని ఈ పుస్తకం రాసినట్టు రచయిత తెలిపారు. కాగా డీకోడింగ్ ద లీడర్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతోంది. ఇక్కడ రాక్ హైట్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో జరుగుతున్న కార్యక్రమంలో రచయిత పెద్ది రామారావు కుమార్తెలు ప్రేరణ, రాగలీనా చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు. డీకోడింగ్ ద లీడర్ పుస్తకం చదివానని రఘురామ వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడూ విజన్తోనే పనిచేస్తారని కొనియాడారు. చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో ఈ పుస్తకం చెబుతోందని అన్నారు. చంద్రబాబు ఎంత శ్రమించేవారో ఈ పుస్తకం చెబుతుందని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని రఘురామ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పురోగతిని చూసి చంద్రబాబుకు దండం పెట్టాలని వెల్లడించారు. సైబరాబాద్ను చూస్తే చంద్రబాబు కష్టం ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో నరేగా పథకం కింద రికార్డు స్థాయిలో రోడ్లు నిర్మించారని రఘురామ తెలిపారు. మళ్లీ చంద్రబాబు వస్తేనే ఏపీ ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. మళ్లీ చంద్రబాబు వచ్చి గోదావరి జిల్లాలను కలిపే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఆకాంక్షించారు. కాగా ఈ పుస్తక ఆవిష్కరణకు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. మనసుతో రాశానండి. ఆయన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వలేదు. బుక్లో ఒక మనిషి ఆలోచన విధానాన్ని, నాయకత్వ లక్షణాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా చాలా అద్భుతంగా రాశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బుక్. అండ్ అంటారు కదా, పిక్చర్ స్పీక్స్ మోర్ దెన్ 1000 వర్డ్స్ అని. నిజంగా ఆ ఫోటో ఉంది చూసారా కింద, ఒక గ్రామీణ నేపథ్యం గల ఆంధ్రప్రదేశ్ని మెల్లగా సర్వీస్ ఓరియంటెడ్గా ఆయన తీసుకెళ్తూ ఇక్కడి నుంచి అమెరికాకి తీసుకెళ్ళి, అది ఆయన లైఫ్స్ వర్క్ అండి. నిజంగా ఈ ప్రపంచాన్ని ఏమైనా మార్చాయి అంటే కళలే మార్చాయి. కొంతమంది, ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది కన్న కళలే ఈ ప్రపంచాన్ని మార్చాయి. నిజంగా నాయకుడు ఎవరంటే అట్లాంటి గొప్ప కళలు ఉన్న వాళ్ళే నాయకులు. అండ్ అట్లాంటి కళలు ఆయనకున్నాయి. మీరు గ్రామీణ నేపథ్యంలో తీసుకుంటే మహిళల్ని తీసుకోండి. డ్వాక్రా అని తీసుకొచ్చినా కానీ సరే, ఇంటికే పరిమితమైన మహిళల్ని చిన్న పొదుపు సంఘాలండి, మీకు తెలుసుంటే అప్పుడు నెలకు 5 రూపాయలు సేవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు కలిసి పోగు చేసుకుని ఒక టీం తీసుకొని వాళ్ళకు చిన్న గ్రూప్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి మ్యాచింగ్ లోన్స్ బ్యాంక్ నుంచి ఇస్తూ అట్లా గ్రాస్ రూట్స్ దగ్గర నుంచి ఒక పక్కనే బిల్ గేట్స్ గారితో, బిల్ క్లింటన్ గారితో వాళ్ళతోటి వర్క్ చేశారనమాట. సో నిజంగా మనం అందరం కూడా లోతుగా ఆలోచించాల్సిన మనిషి అండి చంద్రబాబు నాయుడు గారు. అట్ ద సేమ్ టైం లీడర్షిప్ అండి. ఎ లీడర్ ఈ సమ్మన్ హూ క్రియేట్స్ లీడర్స్ అండ్ నాట్ ఫాలోవర్స్. అండ్ మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సీతక్క అనే గారి ఒకళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నక్సలేట్గా గన్ను పట్టుకున్న ఉన్న ఆవిడ్ని, రామ్మ నీకు సమాజం మీద తపన ఉంటే కనుక రా సమాజంలోకి వచ్చి వర్క్ చేద్దు గాను అని చెప్పి ఇవాళ రోజున ఆవిడ క్యాబినెట్ మినిస్టర్ అండి. నిజంగా ఎవరికైతే ఆ తపన ఉందో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జిఎంసి బాలయోగి గారు స్పీకర్గా చేశారండి. ఎవరిని అడిగినా కానీ సరే మన దేశానికి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్ కలాం గారు అంటారండి. ఆయన ఎక్కడున్నారు, అట్లాంటి దాన్ని తీసుకొచ్చి మనకి ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు. నిజంగా ఒకసారి ఆలోచించండి, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక గొప్ప కనే దమ్ము ఉంటుంది ఎవరికైనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు రాజధాని లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పెట్టుబడి లేవు, విద్యా సంస్థలు లేవు. అట్లాంటప్పుడు అమ్మో ఉన్నదాన్ని ఎట్లా పెట్టుకోవాలి, ఉద్యోగస్తులకి జీతాలు ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించే పరిస్థితి అది. దాంట్లో కూడా ఆయన ప్రపంచంలో నేను అగ్రగామిగా ఎట్లా ఉండాలి అని ఆలోచించిన వ్యక్తి. దానికి దమ్ము ఉండాలండి. నిజంగా అట్లాంటి కళలే ప్రపంచాన్ని మారుస్తాయి. అలాంటి కళలే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్కి కావాలి. అండ్ ఇంకొకటి, ఒక పెద్ద గీత పక్కన మనకి దమ్ము ఉంటే అంతకంటే ఎక్కువ గొప్ప వర్క్ చేసి ఇంకో పెద్ద గీత తయారవ్వాలి. కానీ ఆ గీతని చెరిపేద్దాం అనుకోవడం చేతగాని తనం అండి. దాన్ని సొసైటీ అసలు యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ ఆయన తీసుకుంటే బ్యూటిఫుల్లీ యూ టైటిల్ ద బుక్ సార్, డీకోడింగ్ ద లీడర్. టెక్నాలజీ అండి. ఆయన పుట్టింది ఎప్పుడు? అప్పుడు గూగుల్ లేవు, ఏమీ లేవు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఊబర్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ 20s ఎట్లా ఆలోచిస్తున్నారో అంతకంటే వేగంగా ఆలోచించే ఆలోచన అయింది. నేను మైక్రోసాఫ్ట్ కంపెనీలో అక్కడ డెవలపర్స్తో ఒకరోజు కూర్చున్నాను. కైజాలా అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా వాడారు గవర్నమెంట్లో.
వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, వికాస్ అవర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో కలిసినప్పుడల్లా మా యాప్ ఎట్లా డెవలప్ అవ్వాలో తెలుస్తుంది అని అన్నారనమాట. సో మనందరం కూడా లోతుగా తెలుసుకోవాలండి. అండ్ ఈ బుక్ ప్రతి ఇంట్లో ఉండాలండి. నిజంగా సార్, ఈ బుక్స్ మీరు చాలా పబ్లిష్ చేయాలి. దిస్ బుక్ ఈజ్ ఏ పొలిటికల్ అండి. నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టినవాడిని. ఇప్పుడు 2 స్టార్టప్ కంపెనీస్ తోటి వర్క్ చేస్తున్నాను. బట్ కలాం గారికి నేను ఒక మాట ఇచ్చాను. నేను బిట్స్ పిలానీలో చదువుకున్నాను. ఆయన కాలేజ్కి వచ్చినప్పుడు ఆ విజన్ 2020 కోసం నా సగం టైం కేటాయిస్తానన్నాను. అట్లాంటిది ఒక పొలిటీషియన్ డెఫినెట్గా ఆయన. బట్ మోర్ దెన్ ఎ పొలిటీషియన్, హీ ఈజ్ ఎ లీడర్. అండ్ వాట్ ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ నీడ్స్ ఈజ్ ఎ లీడర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. At the same time, thank you so much for giving an opportunity for a youngster and a novice like me, sir, to address the audience. And ప్రతి ఒక్కళ్ళు చదవాలండి ఈ పుస్తకం. మీరు నిజంగా ఈ యొక్క మాట మాత్రం అందరూ తీసుకెళ్ళాలండి. కళలే ప్రపంచాన్ని మార్చాయి, గొప్ప కళలే ఆంధ్రప్రదేశ్ని కూడా మారుస్తాయి. అండ్ మీరు ఇక్కడ వీల్ చైర్లో ఒక ఆయన ఉన్నారు, చంద్రకాంత్ సాగర్ గారు. ఆయనకి ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆయన తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు తీసుకున్నారండి. ఆ వీల్ చైర్ కుర్చీలో ఉన్నారు కదా. ఆయన ఏంటంటే, నేను ఒక జాబ్ సీకర్ కాదు, జాబ్ గివర్ కావాలి అని ఆ స్ఫూర్తి తీసుకొని నేను ఒక ఆంట్రప్రెనర్ అవ్వాలి అని చెప్పి ఆయన సొంత కంపెనీ పెట్టుకొని తోటి వికలాంగులకి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారండి. నిజంగా ఇలాంటి ఇన్స్పిరేషన్ కావాలి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇప్పుడు ఇన్స్పిరేషన్ కావాలి, ఆస్పిరేషనల్ ఆంధ్రప్రదేశ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, Vikas. May you continue the good work that you keep doing. Well, now it's a time to decode the writer, basically. Decoding the Leader అనే పుస్తకాన్ని రాసే ముందు ఆయన మనసులో ఏం తిరిగాయో, ఆయన ఈ పుస్తకాన్ని ఎందుకు రాయాలనుకున్నారో పుస్తకం ముందు మాటలో ఆయనే చెప్తారు. బట్ జస్ట్ వన్ వర్డ్ బిఫోర్ ఐ గివ్ ఇట్ ఓవర్ టు రామారావు గారు. మొన్న నైట్ రామారావు గారు ఈ ప్రోగ్రామ్ గురించి, ఫ్లో గురించి మాట్లాడుతూ ఒక స్నేహితులు, వన్ ఫ్రెండ్ లింక్డ్ఇన్లో పెట్టిన రివ్యూ గురించి లేదా కమెంట్ గురించి నాకు చెప్పారనమాట. దానిలోంచి నేను ఒక మాట అప్పు తీసుకుని ఆయనకి మైక్ అందిస్తున్నా. మైటీ ఈజ్ ద హ్యాండ్ దట్ నోస్ వెన్ టు పిక్ ద పెన్, వెన్ టు పిక్ ద సోర్డ్. ఎందుకంటే కళలు యుద్ధాలని గెలవలేవు, అలాగని మనం కళలు యుద్ధాలు చేయకుండా ఆపలేం కదా. కలం, పెన్ కెన్ నాట్ విన్ అ బ్యాటిల్. అలాగని సోర్డ్ ఒక పోయిటరీ రాయలేదు. ఆయనకి ఆ పెన్నుని పాలసీగా ఎలా మార్చాలో తెలిసేటువంటి ఒక కత్తి లాంటి అంశం దొరికింది. అదే డీకోడింగ్ ద లీడర్. I now request, ladies and gentlemen, please give a big round of applause to Dr. Peddi Ramarao garu. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఈ విధంగా వచ్చిన మైక్ తీసుకోకూడదు సందర్భం లేకుండా. లేదు మేడం, ఒక్క 2 నిమిషాలు సార్, 120 seconds. ఇంత చల్లో ఈ ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ డ్రాప్లో ఉంటే మానం బ్రహ్మయ్య అని నేను మాట్లాడాలంటే నాకు అసలు సరిపోదు ఇది. అయితే పెద్ది గారు ఒక 6 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ నాకు ఫస్ట్ ఒక ఆర్టికల్ వచ్చి ఇలా ఆర్టికల్స్ రాస్తున్నాను, ఒక ఎస్ఏస్ లాగా చేస్తున్నా అంటే ఐ వండర్. అయితే మీ అందరితోటి కెన్ ఐ హ్యావ్ దట్ మైక్? బాస్ అది పనిచేస్తుందా? థ్యాంక్ యూ. 2014 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత 14 టైం నేను బ్రింగ్ బాబు బ్యాక్ అనే ఇనిషియేటివ్ కోఆర్డినేట్ చేస్తున్నాను. సారు వేరే ఇనిషియేటివ్ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో నేను ఫస్ట్ టైం ఆయన కలిశాను. 2017 నంద్యాల ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ తోటి 1,00,000 మందితో ఒక టీం చేయాలమ్మా అని చెప్పారు. అది నాకు నా ఇమాజినేషన్కి ఎక్కడ అందలా. 1,00,000 మంది యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళని టీం చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన చూడంగానే మనకి విష్ణుమూర్తిని చూసినట్టు ఉంటుంది. దండం పెట్టి సరే సార్ వచ్చేసాను. వచ్చి ఒక 1 month పాటు నేను మా టీంతో మాట్లాడిన తర్వాత పెద్ది సార్తో వెళ్ళి, సార్ ఇలా అంటున్నారు సారు, ఐ నీడ్ ఎ డైరెక్షన్, దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే ఆయన మాకు ఒక వర్క్షాప్ మోడల్ చేస్తూ దీన్ని బిల్డప్ చేద్దామని చెప్పారు. అక్కడి నుంచి మేము ఈవెన్చువల్లీ వి బికేమ్ 96,900 చేంజ్ సిబిఎన్ ఆర్మీ అనే ఒక మోస్ట్ బ్యూటిఫుల్
యంగ్ ఎనర్జెటిక్ ఇన్స్టిట్యూషన్ తయారైంది. దానికి వారి కోఆపరేషన్, నాకు వారికి ఉన్న ఓన్లీ ట్రాన్సాక్షన్ ఇన్ తెలుగుదేశం పార్టీ, దట్ ఐడియాలజికల్ ట్రాన్సాక్షన్. 2019 ఎలక్షన్స్లో వారు చాలా సీరియస్గా పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నారు. 2019 ఏప్రిల్ 13 ఆయన ఇంటికి ఎలక్షన్స్ అయిపోయిన 2 రోజుల తర్వాత ఇంటికి వస్తే వారి సతీమణి ఇంట్లోకి వెళ్ళినప్పుడు డోర్ తీస్తే ఆమెను చూసి ఈయన తట్టుకోలేపాడు, ఏంటమ్మా ఇలా అయిపోయావు అని. అప్పటి వరకు ఆమెకి ఆరోగ్యం బాగుంటలేదు అని తెలుస్తూ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, చూయించుకుంటున్నారు. కానీ ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఇద్దరు అద్భుతమైన ఆ కాంబినేషన్లో భర్త కానీ భార్య కానీ తోడు ఉండాల్సిన ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో ఉంటే ఆమె ఈయన పనిలో ఉన్నారు, ఆయన డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నారు. ఈయన ఆ పనిలో బిజీగా ఉండి చేయలేకపోయారు. తర్వాత డాక్టర్ దగ్గరికి చూపిస్తే అప్పటికి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఆవిడ ఉన్నారు. ఈయన చాలా పాజిటివ్గా మోటివేట్ చేసుకుంటూ తీసుకొస్తే ఎగ్జాక్ట్గా 2020 ఏప్రిల్ వారు స్వర్గస్థులయ్యారు. నేను మొన్న ఆయన అడిగాను, మీ మీద మీకు కోపమే లేదా అండి, మీ మీద మీకు బాధే లేదా, మిమ్మల్ని ఎంత ఖర్చు చేసుకో ఉండాలి మీరు, అంత ప్రేమించిన ఆమెని ఆ టైంలో అట్లా అంటే, అక్కడి నుంచి ఆయన మళ్ళీ రీఓరియంట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాజిటివ్ ఎస్సే సంకలనం చేస్తూ. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్థానంపై డాక్టర్ పెద్ది రామారావు డీకోడింగ్ ద లీడర్ అనే పుస్తకం రాశారు. సో దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. పాజిటివ్ స్టోరీస్, ఒక నాయకుడికి సంబంధించిన ఆ కథలుగా స్టోరీస్గా మాలాంటి యంగ్స్టర్స్ ఎంతో మంది చెప్పుకుంటూ పోవాలి. ఒక్క హైదరాబాద్లోనే ఈ తర్వాత 100 గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ కాలనీస్లో కానీ ఈ పుస్తకమే చర్చ జరుగుతూ, తద్వారా చంద్రబాబు నాయుడు గారి చర్చ జరుగుతూ రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి 1 మిలియన్+ ఓటర్స్ని మొబిలైజ్ చేసే విధమైనటువంటి ఫోర్స్ ఈ బుక్ ఆ ఎనర్జీ ఇస్తా అని చెప్పాను. ఇంత గొప్ప బుక్ రాసినందుకు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానానికి నాకు మేడం ఝాన్సీ గారి దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా నేను తక్కువ వచ్చేసాను మేడం. ఆ పెయిన్, ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చి బుక్ రాసే అనేది చాలా మంది తెలియదు, ఆయన చెప్పరు. ఐ డిసైడెడ్ అన్వెల్కమ్గా వచ్చి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ఈ సభకు విచ్చేసినటువంటి మిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, పార్టీలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి పెద్దలు కుటుంబరావు గారు, ఏబీవీ గారు లాంటి వాళ్ళు, పార్టీలో కాకపోయినా ప్రభుత్వంలో అయినా ప్రసాద్ గారు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. వారందరికీ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి, పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఆల్బర్ట్ కాము అని ఒక రచయిత ఏమంటాడంటే, పుస్తకం రాసిన తర్వాత రచయిత చనిపోతాడు అంటాడు. అంటే ఏమి చెప్పాలనుకున్నా ఆ రచయిత పుస్తకంలో జీవమై ఉంటాడు కానీ, సజీవంగా ఉంటాడు కానీ రచయిత దగ్గర ఇంకేమీ ఉండదు అని. సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు, నేనేం మాట్లాడాలనుకున్నాను అదంతా కూడా ఆ పుస్తకంలోనే ఉంది. సరే, బ్రహ్మయ్య అడిగిన దానికి సంబంధించిన జవాబు ఏంటంటే, ఎలక్షన్ అయిపోయింది, ఇంకా రిజల్ట్ రాలేదు, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో పరిస్థితులు, వాటిల్లో ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులు, దాని నుంచి ఇంకేదన్నా రాద్దాం, అదేదన్నా రాద్దాం, అట్లా కొంత కాలం తర్వాత వచ్చినటువంటి ఆలోచనలు అప్పుడొక వ్యాసం రాసుకుంటూ వెళ్ళాను. ఒక 3-4 వ్యాసాలు రాయటం, అప్పుడు శ్రీలక్ష్మి కూడా ఉంది, ఒక 3-4 వ్యాసాలు శ్రీలక్ష్మి కూడా చదివినిపించాను ఇందాక రూపు గారు అన్నట్లే. మిగతా వ్యాసాలు ఎక్కువ భాగం మొదటి ప్రేక్షకురాలు, మొదటికి బలైంది రూపు గారే. అవన్నీ చదవటం, అప్పుడప్పుడు ఒక 4-5 వ్యాసాలు రాసిన తర్వాత ఆపేశాను. మళ్ళీ నాకే నిరుత్సాహంగా అనిపించింది, రాయాలనిపించలేదు. ఏముంది ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారులే అనేటువంటి ఉద్దేశంతో వదిలేశాను. ఎప్పుడైతే అసెంబ్లీలో ఇందాక మంజులత గారు చెప్పినట్లుగా ఆ ఇన్సిడెంట్ జరిగిందో, ఆ తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా ఈ పుస్తకం రాయాలి అని అనుకున్నాను. ప్లాన్డ్గా జరిగినటువంటిది ఏమి కాదు. అంటే నేను నా మనసులోనే వ్యాసం ఒక రూపాన్ని తీసుకుంటుంది కాబట్టి ఆ వ్యాసాన్నింటిని రాయటం కూడా చాలా సులభతరమే అయింది. అంత పెద్ద కష్టపడింది మీరు అనుకున్నంత కష్టం నేనేం పడలేదు. చాలా హాయిగా, ఆనందంగా ఆ థాట్ని, ఒక థాట్ ఏదైతే వచ్చిందో ఆ థాట్ని అట్లా పేపర్ మీద పెట్టుకుంటూ వెళ్ళటమే తప్ప
నిజంగా నేను దీంట్లో చేసినటువంటి పెద్దగా చేసిన మిరకల్ కానీ హార్డ్ వర్క్ కానీ ఏమీ లేదు. ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్ అండ్ ఐ రోట్ ఇట్. నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరినీ కూడా చాలా సింపుల్గా చిన్న గ్రూప్నే పెట్టుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి వినిపించడం, వాళ్ళ అభిప్రాయం తీసుకోవటం, దాని నుంచి మళ్ళీ నన్ను నేను విమర్శించుకుంటూ మంచి వ్యాసం కోసం ప్రయత్నించడం అలా చేశాను. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. సో ఈ సభకు ఇచ్చేసి ఇంత బాగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు, ఇంత బాగా ఈ సాయంత్రం ఇక్కడ ఉండి ఈ పుస్తకాన్ని 10 మందిలోకి తీసుకువెళ్ళడం కోసం కృషి చేసినటువంటి ఇక్కడున్న మిత్రులందరికీ, ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ, వేదికను అలంకరించిన అతిథులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే ఈ 10 రోజుల నుంచి ప్రోగ్రాం ఎలా చేద్దామనే విషయంలో నాకు ఎప్పటికప్పుడు నాతో టచ్లో ఉంటూ ఇదంతా నడిపినటువంటి ఝాన్సీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పేశారు. అయితే ఒక రిక్వెస్ట్ మా అందరి తరపున మీకు రామారావు గారు, అది శ్రీనివాస్ గారు మీకు అందించమని చెప్పారు. హైదరాబాద్లో ఒక అర్బన్ సెంటర్లో డీకోడింగ్ ద లీడర్ ఎలా అయితే లాంచ్ చేశారో, ఆంధ్రప్రదేశ్లో వీలైతే ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు. సమ్మతం అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ రిక్వైర్. సార్, అన్నిటికీ నేను తప్పకుండా రావాల్సిన అవసరం కనిపిస్తోంది సార్. అంటే మీరు అంతంత డిబేట్ ఇక్కడ మీరు వస్తారా సార్? దట్స్ అ గుడ్ క్వశ్చన్. బట్ వండర్ఫుల్. ఈ పుస్తకం ఇందాక అందరూ చెప్పినట్టుగా ఇది కేవలం పుస్తకం కాదు. చదవండి, చదివించండి. మన నాయకుడిని, మన నాయకుడి విజన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గారు చెప్పారు. ఆయన విజన్ని మరింత బలంగా పునాదులు వేసి నెక్స్ట్ తరానికి తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్. యాక్చువల్లీ మీలో ఎవరన్నా రైటర్స్, ఆల్ ది షీట్స్ బ్యాక్ టు వాలంటీర్స్ ప్లీజ్. మీరు అనుకునే ఆ పర్పుల్, yellow, పింక్ షీట్స్ వాలంటీర్స్కి ఇచ్చి వెళ్ళండి. ఎనీ క్వశ్చన్స్? few last opportunities. Any questions from the audience? So I'm coming to you. Why don't you come? అదే కదా, we should come. సార్, మీరే పైకి రండి. రండి, ఒకళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మీరే పైకి రండి. Vikas, if you can organize them into one line so that we can give them the mic. Thanks, sir. మీకు అక్కడ మైక్ ఉంది రామారావు గారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, రామారావు గారు ఇక్కడ వక్తలు మాట్లాడుతున్నంతసేపు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం చెప్తున్నప్పుడు ఛాతీ ఉప్పొంగుతూ ఉంది. అలాగే ఒక పక్కన గుండె పిండేస్తున్నట్టుగా ఉంది. మీరు ఇంత చక్కగా వివరించారు, డీకోడ్ చేశారు, కానీ మీరు ఇంకో పుస్తకం కూడా రాయాల్సి ఉందండి. సంస్కరణవాది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి 3 పిల్లలుంటే 3కి కూడా 15,000 చొప్పున ఇస్తాను అనేటువంటి స్థాయికి మన రాజకీయం తీసుకొచ్చినందుకు సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు. ఎంతో విజనరీ ఉండి ఇంత అభివృద్ధి చేసినటువంటి ఆయన్ని మనం సంస్కరణల బాట నుంచి ఉచితాల బాట పట్టింది. నేను ఎమోషనల్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ 2047 అంటున్నప్పుడు వీటినన్నిటిని మనం ఆయన స్థాయి దిగజారుస్తున్నామా, లేకపోతే ఆయనగా ఉండనిస్తున్నామా అనేటువంటిది ఇవాళ చాలా డౌట్గా ఉంది. దాని మీద కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వి అండర్స్టాండ్ ది ఎమోషన్. అయితే దానికి ఆన్సర్ ఇవ్వాలా? మీరు యూ డోంట్ వాంట్ టు ఆన్సర్. థ్యాంక్ యూ. ఓన్లీ క్వశ్చన్స్ ప్లీజ్. పాపరారా, షేరింగ్ కాదు, క్వశ్చన్స్ టు ద రైటర్ ప్లీజ్. క్వశ్చన్స్ టు ద రైటర్ ఓన్లీ. రండి రండి రండి. Thank you. First of all, good evening to the ladies and gentlemen. My question is here to the Peddi Ramarao, sir. Sir, Actually, decoding leader in the sense it is, when it comes to CBN, he is an imaginable person. And decode చేయడం అనేది చాలా ఎక్స్ప్లెయిన్ చేయని థింగ్స్. బట్ సార్ ఎలా డీకోడ్ చేసాడు, ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా తెలుసు. పుస్తకం చదవండి అనేది నా ఆన్సర్. దానికి రామారావు గారి వరకు అక్కర్లా. పుస్తకం చదవండి, మీకు అర్థమైపోద్ది. సరే రండి. నమస్కారం అండి. పుస్తకం చాలా బాగుంది. అయితే